నా పేరు లక్ష్మి అండి. మేము లేబర్ పని చేస్తాము, హైదరాబాద్లో ఉంటాము. ఊళ్ళో కూడా నాకు జాగా లేదు, ఇల్లు లేదు. హైదరాబాద్లో ఉండే నీకు ఈ జాగా ఇంట్లో ఉంటే వాళ్ళు పక్కన వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు కొట్టి కొట్టి ఎల్లగొడుతున్నారు. గవర్నమెంట్ రూమ్లో ఉంటే కూడా అది మాదే ఉన్నది అన్నట్లా కొట్టి కొట్టి ఎల్లగొడుతున్నారు. బాగా కొట్టినండి మా ఆయనకు పెద్ద ఆపరేషన్ అయింది, 3 పిల్లలు ఉండరు. మేము కిరాయి కట్టలేక మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలన్నట్లా మేము కోరుకుంటాం. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన మాకు సాయం చేస్తాడనని మా నమ్మకంతో వచ్చినామండి. మాది గ్రామం రామవరం, మండలం వర్ధన్నపేట, జిల్లా వరంగల్ రూరల్. సార్ గత 2017లో విఆర్ఓ, విఆర్ఏ, ఆర్ఐ, ఎంసీ ఒక ప్రైవేట్ వ్యక్తి నా దగ్గర నుండి నా భూమి పట్టా చేస్తానని 2 లక్షల రూపాయలు తీసుకొని అంతకంటే ఎక్కువ రేటు, అంతకంటే ఓ 10 లక్షలకు వేరే వారికి అమ్ముకొని నన్ను హింస పెట్టుకుంటా నా డబ్బులు ఇస్తానని ఎంఆర్ఓ వచ్చే రికార్డ్ చేయబడ్డదని సంతకాలు పెట్టిండ్రు. విఆర్ఓకు సమాచార హక్కు చట్టం ఇచ్చిండ్రు. నా డబ్బులు ఇస్తలేరు. నా భూమి మేము ఎస్సీలము, బీసీలకు ఎక్కడి నుండి పోయిందో మరి. కాకపోతే సార్ రేవంత్ రెడ్డి సారు మాకు భూమి ఎకరం 8 గుంటలు ఉన్నది. ఆ ఎకరం మేము 4 అన్నదమ్ములము. ఆ భూమి అంతా వాళ్ళ ఎంఆర్ఓని అమ్ముకోమని మా గవర్నమెంట్ నుండి మా నలుగురికి మనిషికి 3 ఎకరాలు ఇవ్వాలి సార్. వాళ్ళు ఎంఆర్ఓలు అమ్ముకొని నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను 2015 నుండి కలెక్టర్కు ఒక 100 పిటిషన్లు పెట్టవచ్చు. నేను పోతే ఎంఆర్ఓ 3 ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయ్యిండ్రు. నేను పోతే కలెక్టర్ మేడమే కలెక్టర్ ఆఫీసులోకి రాదు. నిన్న కూడా ఒక కొత్త మేడం మారింది. ఆ మేడానికి చెప్తే భూమి నువ్వు దున్నుతానవా అంటుంది. భూమి నేను దున్నకపోతే నా భూమి వేరే వారికి పట్టా చేసి అమ్ముకుంటారా సార్ ఎంఆర్ఓ సారు? ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐ, ఎంసీ, రాజు వీళ్ళందరూ నా భూమి అమ్ముకొని ఇంకా 10 లక్షలకు వేరే వారి దగ్గర తీసుకొని నా 3 ఎకరాల 19 గుంటలు బీసీలకు చేసింది సార్ రేవంత్ రెడ్డి సారు. మా భూమి మాకు చేయాలి, వాళ్ళని దొరకబట్టి మీరు జైలు వేయాలి. నేను సమాచార హక్కు చట్టాలు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఎంఆర్ఓ వచ్చే రికార్డ్ చేయబడ్డ స్టాంపు కాగితాలు మీ దగ్గర పెట్టిన, విఆర్ఓ సమాచారం హక్కు చట్టం డబ్బుల కాగితం మీ దగ్గరనే పెట్టిన. ప్రతి కలెక్టరేట్కి పోయింది, ఎంఆర్ఓ కాడికి పోయింది, ఆర్డీఓ కాడికి పోయింది. పోతూ వీళ్ళందరూ ఆర్డీఓ గారిని మహేందర్ జీకి డబ్బులు ఇస్తాము మేము అని చెప్పి ఏడిచి పోయినలాట వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు. మరి నేను దళితుడిని, కూలి చేసుకుంటే బతికటోని, నాకు 4 పిల్లలు. నా పెండ్లం నన్ను అంతులేని టార్చర్ పెడతాను సార్. నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నా 3 ఎకరాల భూమి ఎందుకు అమ్ముకున్నారో ముఖ్యమంత్రి సారు మీరు చేయాలి. నేను ప్రగతి భవన్కి వచ్చి నేను పిటిషన్ ఇస్తే కాడికి పోయింది. నేను జిరాక్స్ తీసి 1450 రూపాయలు ఇంతెత్తు కట్టిస్తే రాము సారు ఇంట్లో దాచుకొని నన్ను కేసీఆర్కి అస్సలే ఆ ఫైల్ ఇవ్వలేదు. వాళ్ళు దాచిపెట్టుకున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ప్రజావాణిలోకి వచ్చినాం, మాకు న్యాయం చేయాలి సార్. మేము ఎస్సీలము సార్. నేను ముసాపేట నుంచి వచ్చాను సారు. 20 సంవత్సరాలు అవుతుంది. నాకు ఎవరు ఏం పట్టించుకోలేదు సారు. నాకు ఇల్లు కూడా లేదు, మా ఆయనకి పింఛన్ కూడా లేదు సారు. మీరు వచ్చారని నేను పెట్టినాను సార్ కాగితాలు. నాకు ఏదైనా సాయం చేయండి సారు. నేను ఒక్కదాన్ని తెచ్చిన కష్టము బతకలేకపోతున్నాం సార్. ఇంతే సార్. మోత్కూరు మండలం అని పనకమండ అని గ్రామ విలేజ్ 1993లో నాకు ప్లాట్ వచ్చింది. అట్టి ప్లాట్ నా ఊరు పెద్ద మనుషులు ఆక్రమించిర్రు. అదేవిధంగా 99లో మళ్ళీ ప్లాట్ వచ్చింది. నా ప్లాట్ నెంబరు 72. అయినా కానీ పెద్ద మనుషులు ఆక్రమించారు. దయచేసి నాకు ప్లాట్ నాకు ఇప్పించగలరని మనవి నా యొక్క. 2021లో ఉక్రెయిన్ ఎంబీబీఎస్ చదవడానికి పంపించాను. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధ కారణంగా మళ్ళీ తిరిగి ఇంటికి రావడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఉజ్బెకిస్తాన్ దేశం పంపించాను. ఈ 2 దేశాలకు పంపించడం వల్ల నేను ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాను. మాకు ఉన్న ఒక్క ఆధారమైన ఇంటిని కూడా అమ్మేసి ఖర్చు చేశాము. మళ్ళీ మా బాబు చదువు మధ్యలో ఆగిపోయింది. ఎక్కడో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తుండు. చదువుకోలేక బతకలేకున్నాం. మా బాబుని ఎలాగైనా ఉన్నత చదువు చదివించడానికి కేసీఆర్ గవర్నమెంట్లో 700 మంది తెలంగాణ పిల్లలకి వృత్తి కల్పిస్తున్నారు, ఏం చేయలేదు. ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, గవర్నమెంట్ మారింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా
మా కుటుంబానికి ఆధారంగా నిలబడతారని ఈ ప్రగతి భవన్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చాను, మమ్మల్ని ఆదుకుంటారని రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు. నా పేరు ఇమ్మడి సోమయ్య, మాది సూర్యాపేట జిల్లా అరవపల్లి గ్రామము, జాయగూడెం మండలము. నేను 2004లో రిటైర్మెంట్ అయినా సిఆర్పిఎఫ్ నుంచి వెళ్ళి రిటైర్మెంట్ డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, పాస్బుక్లు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత కొత్త పాస్బుక్ ఇవ్వలేదు. ఇవ్వకుంటే ఇవ్వని పెడితే అప్లికేషన్ పెడితే ఇవ్వలేదు. ఇవ్వని పక్షాన నేను ఆర్డీఓ కోర్టులో కేసు అన్నారు. ఆర్డీఓ కోర్టులో కేసు వేసిన తర్వాత నేను ఎంఆర్ఓకి ఇచ్చిన కాపీ, ఆర్డీఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, సీసీఎల్కి ఇచ్చిన, రెవెన్యూ చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, కేసీఆర్కి ఇచ్చిన, కేటీఆర్కి ఇచ్చిన, హోమ్ మినిస్టర్కి ఇచ్చిన, ఎవ్వరికి ఇచ్చినా కానీ ఏం పట్టించుకోలేదు. తర్వాత లాస్ట్కు నేను హైకోర్టులో వేసిన, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది పాస్బుక్ ఇష్యూ చేయని. హైకోర్టు ఆర్డర్ పాస్బుక్ ఇచ్చిన తర్వాత అద్రాలు నిర్ణయించమని పెట్టినాము. అద్రాలు నిర్ణయించలేదు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చి అద్దాలు నిర్ణయించమని ఎవడేం పీకోపా అంటాడు. హరిచంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ ఒక 10 సంవత్సరాల నుంచి ఒక 3 మండలాలను తిరుగుతుండు. ఆయన దాదాపు మినిమం 200 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ మా మిలిటరీలో భూములు గుంజుకొని అమ్ముకుంటుండే ఎంఆర్ఓ అని మొత్తం చేసేది. అలా ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, మాజీ మంత్రి తమ్ముడు, నాయన వీళ్ళే మొత్తం భూదందాలు చేసేది. అదైంది. నేను పంజాబ్ బ్లూ స్టార్లో పనిచేసినాము, కార్గిల్లో పనిచేసినాము. మావాడు మన చైనా 22 డిసెంబర్ నాడు చైనా బార్డర్లో మావాడు చైనా వాళ్ళని గెదింగ్ కొడితే ఇన్నే మొత్తం జేజేలు కొట్టిర్రు. జేజేలు కొట్టే మీ వంతు, కానీ మా భూమి గుంజుకున్నప్పుడు మాకు ఆ సహకారం చేస్తే ఇవ్వలేరు ఇక్కడ. ఇటువంటి పరిస్థితి కాబట్టి రేవంత్ అన్న గెలిచింది కాబట్టి మాకు సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम। रेवंत रेड्डी अन्ना, आपसे मैं ये अप्लाई करती हूँ कि मेरे बच्चे को 4 महीने से इंसाफ अब तक नहीं मिला। मैं केसीआर को दी, कमिश्नर ऑफिस, हर जगह से मेरे को क्या है, मेरे को इंसाफ अब तक नहीं मिला। चंचलगुड़ा जेल में मेरे बच्चे का मर्डर हुआ। मेरे बच्चे से मेरी अच्छी बात हुई थी, कुछ नहीं, खाली पीली के मेरे बच्चे का मर्डर कर दिया लोग। मेरे को पूरा शक है कि मैं लोग को पोस्टमार्टम नहीं करना बोले तो वो लोग बोले कि पोस्टमार्टम करने नहीं देंगे तो हम तुम्हारे को डेड बॉडी वो नहीं करने देंगे बोले। मैं लोग के साथ, पुलिस के साथ कोऑपरेट करने के बाद भी फिर मेरे को 4 महीने से सिर्फ इंसाफ नहीं मिल रहा। मेरा केस दबाया जा रहा है। केसीआर साहब कुछ नहीं कर सके, केटीआर साहब नहीं करे, महमूद अली नहीं कर सके, न कमिश्नर ऑफिस, हर जगह पे मैं फिर रही हूँ। अब आखिरी गुजारिश आपसे है ना कि आप कर सकते हैं या नहीं। లక్ష్మీ నివాస్ గారి నా భర్త, నాకు కొడుకు ఉన్నాడు, మెంటల్ రిటార్డెడ్, హ్యాండిక్యాప్. ఒక అమ్మాయి ఆయనతో పెళ్లి చేసుకున్నది, ఆమె కూడా హ్యాండిక్యాప్ సార్. దయచేసి వాళ్ళిద్దరికి ఏమన్నా ఉపాధి చూపెట్టండి, ఆమెకు ఒక జాబ్ ఇప్పించండి. పెన్షన్ అయితే వస్తుంది కానీ ఉండటానికి ఇల్లు లేదు సార్. అందుకోసము ఏదన్నా వాళ్ళకు జాబ్ మా కోడలికి ఇచ్చి ఇల్లు ఉండటానికి ఇవ్వగలరు అని మనవి సార్. నమస్తే సార్. ఇంకోటి నా ప్రాబ్లం, ఖమ్మంలో మా భూములు ఉన్నాయి సార్, చింతకాని మండల్, ఖమ్మంలో నా భూములు ఉన్నాయి సార్. చింతకాని మండల్లో నేను 2008 నుంచి తిరుగుతున్నా సార్. 2019 వరకు మా పేరుండే, అందులో పాస్బుక్లో ధరణిలో తీసేశారు. ఓల్డ్ పాస్బుక్లు ఉన్నాయి, ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి. అందరు కలెక్టర్లకు ఇచ్చినాం సార్. ప్రతి సంవత్సరం కలెక్టర్కి వినతి ఇస్తున్నాం, అయినా మాకు ఏ రెస్పాన్స్ లేదు. మాకు కొత్త పాస్బుక్లు ఇచ్చి మా మనవి ఏమైనా చేయగలరు అని మీతోని మనవి సార్. నమస్తే సార్. నమస్తే సార్, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను డిగ్రీ చేశాను, టెట్ కూడా క్వాలిఫై 2 మార్క్స్తో పోయింది సార్. దాంతో చాలా ఇబ్బంది పడ్డాము మేము. ఎగ్జామ్ రాద్దామనేసరికి అన్నీ పోస్ట్ పోన్ సార్. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, వెళ్ళిపోయినాక కూడా కనీసం రేవంత్ రెడ్డి సార్ అన్న మమ్మల్ని ఆదుకొని మంచి ఉద్యోగం కానీ ఏదైనా ఒకటి ఇస్తే మాకు బాగుంటుంది. మా సార్ కూడా మెంటల్ రిటైర్మెంట్. నేను తనకి కూడా కంటి చూపు సరిగా లేదు. నేను తనని పెళ్లి చేసుకున్నాను. మమ్మల్ని ఇద్దరిని ఆదుకొని మాకొక పాప, మాకొక జాబ్ ఇస్తే సరిపోతుంది. జై కేసీ.